తన భర్త తనకి కావాలంటూ మిస్ వైజాగ్ ఆందోళన. విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నక్షత్ర మిస్ వైజాగ్. నక్షత్ర ఎంట్రీతో షాక్ అయిన భర్త తేజ మరో స్త్రీతో రూమ్ లో ఉండగా పట్టుకున్న మిస్ వైజాగ్. నక్షత్ర 2017లో తేజాని ప్రేమించి పెళ్లి చేసుకున్న నక్షత్ర ఇద్దరికి 2013లో ఓ సినిమా షూటింగ్ లో పరిచయం. మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర నా భర్త తేజ పబ్జీలో అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. రోజుకొక వర్జిన్ నాకు కావాలంటూ నన్ను వేధిస్తున్నాడు. ఇక్కడ వేరే అమ్మాయితో పడుకుంటే నేను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాను. 2017లో మాకు పెళ్లైంది. నేవల్ డాక్ యాడ్ లో సస్పెండ్ అయ్యాడు. వాళ్ళు నా మీద తప్పుడు కేసులు పెట్టారు. కేసు కోర్టులో ఉంది. ఇది నా ఆఫీస్, ఇల్లు కాదు. ఇది ఈ సినిమా ఆఫీస్. అమ్మాయి సినిమా ఆడిషన్ కి వచ్చింది. వదిలేస్తే నేను వాడి డబ్బులతో ఏమైనా నా కూతురిని పోషించానండి. నా తల్లిదండ్రులు లేకపోతే నేను ఎప్పుడూ సూసైడ్ చేసుకుని చచ్చిపోను మేడం. ఎప్పుడూ సూసైడ్ చేసుకుని చచ్చిపోను. నా తల్లిదండ్రులు నన్ను పోషించకపోతే వాళ్ళు కూడా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా అని వదిలేసి ఉంటే నా పరిస్థితి, నా పాప పరిస్థితి చెప్పండి మేడం. వాడు ఇచ్చే డబ్బుల కోసం అంటే వాడి దగ్గర ఏం ఇవ్వనండి మేడం. నన్ను కోట్లు అడుగుతారు కదా, కంపెన్సేషన్ అడుగుతారు కదా సార్, మెయింటెనెన్స్ అడుగుతారు కదా. టీవీసీలో అడిగే కంపెన్సేషన్ ఎంత కావాలి చెప్పండి అమ్మా అని. ఎవరు తీసుకోలేదు మేడం కంపెన్సేషన్. అడిగినంత మాత్రం ఇచ్చేసాడా మేడం? కొన్ని డబ్బులు ఆపేమని డిమాండ్ ఏమైనా మీరు పెట్టారా? సినిమాలు ఆపేసి మీతో సినిమాలు ఆపేయమంటే సినిమా ఎలా తీసాడు మేడం? నాతో కలిసినప్పుడే బ్యాక్ డోర్ అయ్యింది. నేను ఆ సెట్స్కి వెళ్ళింది. పాప కూడా నాకు పుట్టిన పాప కాదు, 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు అనే ఆడియో మీద కాదు. నాకు తెలియదు ఏది ప్లే చేస్తారో. నాదో కాదు, నేనైతే అలా మాట్లాడలేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హ్యావ్ టు. నేను వినిపించిన పోనీ అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియాకి కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. మీరైతే కాదు అంటున్నారు. ఇప్పుడేందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? దేనికోసం ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా తను డబుల్ డిమాండ్ చేస్తుందని. మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్